సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడానికి చాలామంది చాలా రకాలుగా కూడా డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, అందుకే రద్దు చేశారు అంటూ కూడా పలు దఫాలుగా చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా అనుకోవచ్చు, అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తీసుకున్నది అంటూ కూడా అటు చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేశారు. టోటల్ ఓవరాల్ చాలామంది చెప్పినా కానీ చాలా కీలకంగా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా కేంద్రానికి అందినటువంటి సమాచారం ప్రకారం ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి టీం ముందుగానే అమెరికా పర్యటనకు బయలుదేరే ముందరగానే ప్రత్యేక టీం అటు అమెరికాకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి కీలకమైనటువంటి నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ప్రారంభించింది. ఇటు అంటే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనుకోవచ్చు, యూకే పర్యటన కొరకు ఎవరెవరు కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు అన్నటువంటిది టోటల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి సంబంధించినటువంటిది విదేశాంగ శాఖ అనుమతులు అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో భాగంగానే షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో ముఖ్యంగా అమెరికాలో ఎవరినైతే కలుస్తున్నారో వారికి సంబంధించినటువంటి కొంత ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రభుత్వానికి కూడా కొంత సమాచారం ఎప్పటికప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడరు విదేశాలకు వెళ్తున్నారంటే వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పుడు కూడా అందుతుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్లానింగ్లో ఏదైతే ఒక రూట్ అంటే ఎవరితో సమావేశాలు అవుతున్నారు, ఎప్పుడు ఎక్కడ అన్నటువంటిది ఆ షెడ్యూల్లో మాత్రము కొంత ఇద్దరు ముఖ్యమైనటువంటి నేతల పేర్లు లేకపోవడము, అది ప్రభుత్వానికి ఇక్కడ విదేశాంగ శాఖకు తెలియకుండానే అది పర్సనల్గా సమావేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి టీం ప్రత్యేక టీం అక్కడ ఏర్పాట్లు చేస్తుంది అన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో ఒక్కసారిగా ఇటు విదేశాంగ శాఖ ఉత్తర్వులను రద్దు చేస్తూ దాదాపు అమెరికా టూర్ని రద్దు చేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినటువంటి క్రమం ఇది. ముఖ్యంగా ఇటు అమెరికాకు సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్యమైనటువంటి వాళ్ళతో కీలక సమావేశాల్లో ఒకడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేకంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక టీం అక్కడ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంటెలిజెన్స్ ఇటు ప్రభుత్వానికి ఇటు విదేశాంగ శాఖకు కూడా ఇవ్వడంతో అదొకటి షెడ్యూల్లో దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఎక్కడ లేకపోవడము నంబర్ 1. మరొకటి సెకండ్, ఇక్కడ మనకు మేయర్, ఇక్కడ మనకు న్యూయార్క్ మేయర్కు నగర మేయర్ అయినటువంటిది జోహ్రాన్ మమ్దానీతో ఇటు జోహ్రాన్తో కూడా కీలక సమావేశం జరపాలి అన్న దాంతో టీం ప్రత్యేకమైనటువంటి టీం కూడా అక్కడ ఏర్పాట్లు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ సమాచారం కూడా ఇటు విదేశాంగ శాఖకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో లేకపోవడంతో ఇక్కడ అంటే విదేశాంగ శాఖ వెంటనే వీరికి సంబంధించినటువంటి టూర్ని కూడా క్యాన్సిల్ చేసే విధంగా కూడా ఆదేశాలను అమెరికా పర్యటన రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ షెడ్యూల్లో ఇచ్చినటువంటి ఎవరైతే సమావేశాలు అనుకోవచ్చు, మీటింగ్స్ అనుకోవచ్చు, పొలిటికల్కి సంబంధించినటువంటి ఏదైతే ఇతర కార్యక్రమాలు అనుకోవచ్చు, వాటికి సంబంధించిన దాంట్లో వీరిద్దరి పేర్లు లేకపోవడము, అది ప్రభుత్వానికి తెలియకుండానే తన పర్సనల్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నాడు అన్నటువంటిది ఇక్కడ అందినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ అమెరికా పర్యటన రద్దు కావడానికి ముఖ్యమైనటువంటి కారణం. దీనికి సంబంధించినటువంటిది విదేశాంగ శాఖ చాలా కీలకంగా ఈ ఇద్దరి పేర్లు లేకపోవడంతో పర్యటన రద్దు కావడము అన్నటువంటిది విదేశాంగ శాఖ కీలక ప్రకటన కూడా.